హలో గైస్, ఈ వీడియోలో ఇప్పుడు మనం థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అది ఈ టైప్లో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో, అండ్ సెకండ్ వన్ ఈ టైప్లో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అంటే ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది థంబ్నెయిల్. బట్ మనం క్యాన్వాలోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ అని టైప్ చేద్దాం. అక్కడ ఉంది కదా, టైప్ చేసాం కానీ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ ఇలా వచ్చినాక దాని మీద బ్లాంక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక బ్లాంక్ ఓపెన్ అవుతుంది కాబట్టి సైడ్స్ లెఫ్ట్ సైడ్లో మనకు టెంప్లెట్స్ అనేటివి వస్తాయి. డిఫాల్ట్గా టెంప్లెట్స్ అయితే వస్తాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఏదో ఒకటి స్లో ఉంది, కొంచెం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక యువర్ విష్ ఏదో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకో అందులో ఇమేజ్ ఉంది కదా, డిలీట్ చేసాను. క్యాన్వా ప్రో అని వచ్చింది కదా, దాని మీద డిలీట్ చేస్తున్నా. నేనైతే ఇక్కడ పైన రైట్ సైడ్లో ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంది సెర్చ్ బార్లో. ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఎలిమెంట్స్ని సెర్చ్ బార్లోకి వెళ్ళాక ఫ్రేమ్స్ అని టైప్ చేయండి. ఫ్రేమ్స్ అని టైప్ చేయగానే మనకు ఫ్రేమ్స్ వస్తాయి అన్నమాట. దీంట్లో మనం మొబైల్ అనే ఫ్రేమ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అవుతుంది. దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, పెద్ద చేయండి. పెద్ద చేసినాక మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ అయితే ఉంటుంది, ఫోన్ టైప్లో స్క్రీన్ షాట్ తీయాలి. స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేసినాక దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అయిపోతుంది సింపుల్గా. సింగిల్ సెలెక్ట్ చేసుకొని తీసి డ్రాగ్ చేయండి, సెట్ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అండ్ నెక్స్ట్ అదే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుందాం. టెక్స్ట్ ఇచ్చేసాక ఐకాన్ సింబల్స్ అవన్నీ ఇచ్చేయండి. మీకు మ్యాటర్ ఏది ఉంటుందో థంబ్నెయిల్ క్రియేట్ చేస్తూ ఆ మ్యాటర్ ఇచ్చేయండి. నేనైతే నా మ్యాటర్ అయితే నేను ఇస్తున్నాను. హౌ టు క్రియేట్ మెయిల్ ఐడీస్ అని ఉంటుంది, అదే సెట్ చేశాను. కొంచెం స్లో ఉంటుంది. నేను ఇలా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. టెక్స్ట్ సెలెక్ట్ చేశాక అది మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో సెట్ చేసుకోండి. కరెక్ట్ సైజులో సెట్ చేసుకోండి, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అని. ఆ వేలో అందరూ షార్ట్కట్లో చెప్తాను, నేను కొంచెం ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సెట్ చేశాను. సబ్స్క్రిప్షన్ బటన్స్ ఉంటాయి సేమ్ అట్లా. ఎలిమెంట్స్లోకి వెళ్ళండి, సేమ్ ప్రాసెస్. ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనం సింబల్స్, ఇదైతే పిఎన్జీ ఫార్మాట్, ఇది కూడా పిఎన్జీ ఫార్మాట్లో తీసుకొని టెక్స్ట్ అనేది పిఎన్జీ ఫార్మాట్లో అప్లోడ్ చేసుకొని సేమ్ సెట్ చేసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట, మీకు నచ్చిన ప్లేస్లలో. అండ్ ఇంకో విధానం వచ్చేసి సింబల్స్, సబ్స్క్రిప్షన్ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ అయితే ఐకాన్స్ ఇది సెట్ కాలేదు, కొంచెం డ్రాగ్ అండ్ డ్రాప్ చిన్నగా చేస్తున్నా, కనిపించేటట్టు సెట్ చేస్తున్నాను. అయితే లెంతీగా ఉంటుంది వీడియో మాత్రం, కొంచెం ఫుల్ వీడియో చూడండి, మీకైతే అర్థమైపోతుంది సింపుల్ స్టెప్స్ తోటి. టెక్స్ట్, సింబల్స్, ఐకాన్స్ ఇవైతే ఈజీగానే ఉంటుంది, మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతుంది మీకు. ఇక్కడ ఐకాన్ సింబల్స్ కూడా ఉంటాయి చూడండి, ఇన్స్టాగ్రామ్ సింబల్, ఫేస్బుక్ సింబల్స్ ఇలా ఉంటుంది. మన థంబ్నెయిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది అనమాట యూట్యూబ్లో. దాన్ని అట్రాక్టివ్గా క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట.
మీకు ఏమేమి యూట్యూబ్లో అకౌంట్ ఉంటే యూట్యూబ్లో అకౌంట్ ఉంటే ఫేస్బుక్లో అకౌంట్ ఉంటే ఫేస్బుక్లో సెట్ చేసుకోండి. అండ్ ఫేస్బుక్ ఐకాన్స్ ఉంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐకాన్స్, షేర్ ఐకాన్స్ అన్నీ ఉంటాయి. పేజ్ ఆల్రెడీ ఏంటంటే సెట్ చేసుకోవడమే ఖాళీ ఈజీ ప్రాసెస్లో. సింపుల్ సెటప్. సెట్ అయిపోయిన డౌన్లోడ్. అదే సెకండ్ దానికి వెళ్దాం. సెకండ్ అయితే ల్యాప్టాప్ తోటి ఉంటుంది కదా, సేమ్ టీవీ అయినా ల్యాప్టాప్ అయినా సేమ్ మనం మొబైల్కి ఎలా చేసామో స్క్రీన్ షాట్, సిస్టమ్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సిస్టమ్ స్క్రీన్ షాట్ తీసుకున్నాక సేమ్ అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసినాక సేమ్ అదే విధంగా ఫస్ట్ దానికి ఎలా చేసామో సెకండ్ థంబ్నెయిల్ కూడా సేమ్ యాస్టీజ్ అలా చేసుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం అంటున్నా నేను. వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలిమెంట్స్లో సెర్చ్ చేస్తున్నాను. వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఎలిమెంట్లో సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసాక ఇక్కడ సెట్ డిఫాల్ట్ అనగానే మొత్తం సెట్ అయిపోతుంది ఒకటేసారి. అటు ఇటు డ్రాగింగ్ చేయకుండా అదేవిధంగా ప్రస్తుతం ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సేమ్ యాస్టీస్ ఫ్రేమ్లోకి వెళ్ళండి. ఫ్రేమ్లోకి వెళ్ళినాక అండ్ సేమ్ ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకొని సేమ్ స్క్రీన్ షాట్ తీసింది అప్లోడ్ చేసి స్క్రీన్ షాట్, సిస్టమ్ స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, అప్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఎలిమెంట్స్లోకి వచ్చి థింకింగ్ మ్యాన్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే థింకింగ్ మ్యాన్ అని వస్తుంది. దాంట్లో తీసుకొని టెక్స్ట్ ఇవ్వండి. సేమ్ యాస్టీస్ ఫస్ట్ దానికి ఎలా చేశారో సెకండ్ దానికి కూడా సేమ్ యాస్టీస్ అలా చేయండి. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. వీడియో మాత్రం లెంతీగా ఉంది, ఎండింగ్ వరకు చూడండి గైస్ వీడియో.